స్వభావము. చెప్పండి పక్క వాళ్ళతో. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం చూడండి. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుని సన్నిధికి వచ్చిన మనందరి జీవితాల్లో నేను ఈ సంవత్సరం అంతా, ఈ నెలంతా ప్రారంభం మొదలుకొని మనం ప్రతి ఇంటిలో ఆశీర్వాద కూడికలు, ఈ సంవత్సర ప్రారంభ కూడికలు మనం జరుపుకుంటూ ఉన్నాం. అందుకనే నేను జ్ఞాపకం చేస్తున్నాను, సంవత్సరాలు జరుగుతున్నప్పుడు దేవుడు తన కార్యాలను నూతన పరచాలనుకుంటున్నాడు. హల్లెలూయా. హబక్కూకు భక్తుణ్ణి నేను ప్రతిదినం మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అతని జీవితం అంతా ఎలాగుండేనో 1-2 అధ్యాయాల్లో అనుమానాలు, డౌట్లు, ఆందోళన, అతని జీవితం అంతా అలా గడుస్తున్నప్పుడు 3వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు అతన్ని దర్శించిన తర్వాత, దేవుడు అతనితో మాట్లాడిన తర్వాత అతనిలో ఉన్న కలవరాలు తొలగిపోయాయి. హల్లెలూయా. అందుకోసమే ఆయన అంటున్నాడు, దేవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతనపరచుము. నూతన సంవత్సరంలోనికి వెళ్ళే మన జీవితాల్లో ఎటున్నారా, దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన సంవత్సరాలు జరుగుతున్నప్పుడు మొండిగా ఎటున్నారా, రాతి గుండెను, మొండి హృదయాలను, రాతి హృదయాలను, విననొల్లని హృదయాలను మనస్సు మార్చుకొని గుండెలు ఎవరి జీవితాల్లో ఉంటాయో ఆయనే అంటున్నాడు, నేను మీకు నూతన హృదయమునిచ్చేదను. హల్లెలూయా. నేను మీకు నూతన స్వభావమును ఏం చేస్తాడట, కలగజేసేదను. నీవు ఇక మీదట ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, గత సంవత్సరాల్లో ఉన్నట్లుగా మనం మొండిగా ఉండొద్దు. దేవుడు హృదయాలను మార్చువాడు. అందుకోసమే వెనకటి భక్తులు రాశారు, బండలాంటిది నా మొండి హృదయం, ఎండిపోయిన నా ఆమె బండలాంటిది నా మొండి హృదయం, ఎండిపోయిన పాప జీవితం మార్చితివి, సాక్ష్యముగా మార్చితివి, సాక్ష్యముగా ఇచ్చినవు మెత్తనైన క్రొత్త జీవితం. ఆమేన్. ఇచ్చినవు మెత్తనైన క్రొత్త జీవితం. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. హల్లెలూయా. ఏమంటున్నాడు భక్తుడు, బండ లాంటిది నా హృదయం. ఎవరెన్ని చెప్పినా వినిపించుకోం, కొన్నిసార్లు ఎవరెన్ని మాట్లాడినా, ఎవరెన్ని చెప్పినా మొండిగా ఉంటాం. బండలాంటి హృదయాలు, మోడుబారిన హృదయాలు. ప్రియ సహోదరి, సహోదరుడా, గత సంవత్సరాలంతా ఎవరెన్ని చెప్పినా వినిపించుకోలేదేమో, పట్టించుకోలేదేమో, మొండిగా ఉన్నావేమో, మోడుబారి ఉన్నావేమో. వాళ్ళందరూ అలాగే చెప్తారు, పాస్టర్ అలాగే చెప్తాడు, వీళ్ళు అలాగే చెప్తారు, వాళ్ళు అలాగే చెప్తారు, ఎవరేం చెప్తే నాకేంటి. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆ భక్తుడు అంటున్నాడు, బండలాంటిది నా మొండి హృదయం. దాన్ని ఏం చేశాడట ఆయన, మార్చివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే
ఇర్మీయా ప్రవక్త గ్రంథములో దేవుని వాక్యం అంటుంది, దేవా నీ వాక్యము బండను బద్దలు చేయు సుత్త వంటిది కాదా అన్నాడు. వింటున్నారా? బండను ఏం చేస్తా? సుత్తే పగులగొట్టేస్తుంది. అది ఎంత మొండి బండైనా, ఎంత కరుకు బండైనా, ఎంత నల్లరాతి అయినా, అది ఏ బండన కానీ సుత్తి ఏం చేస్తుంది? దేవుని వాక్యమట మొండి హృదయాలను పగులగొడుతుందట. హల్లెలూయా! బండను బద్దలు చేయు సుత్త వంటిదట దేవుని వాక్యం. చాకలి వాని సబ్బు లాంటిదట. ఎంత మొండి మరకల్లైన సబ్బు ఏం చేస్తుంది? ఏం చేస్తుందమ్మా? చాకలి వాని సబ్బు లాంటిది. అందుకోసమే దేవుని వాక్యం అంటుంది, ప్రభునందు ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీకు నూతన హృదయాన్ని కలుగజేస్తానంటున్నాడు. మీకు నూతన స్వభావమును కలుగజేస్తాను. స్వభావం అంటే ఏంటో తెలుసా? నీ ప్రవర్తన, నీ గుణం, నీ ఆలోచన విధానం, ఇవన్నీ స్వభావంలోనికి వస్తాయి. నీ స్వభావం, నూతన స్వభావమును నేను నీకు కలగజేసేదును. యెహెజ్కేలు ప్రవక్త ఈ మాటను ప్రవచిస్తున్నాడు. నీకు నూతన హృదయాన్ని కలగజేస్తాను. ఎందుకో తెలుసా? నీ హృదయం ఎలాంటిదంటే, ఇదిగో పాడైపోయిన జీవితాన్ని ఊహించుకొని, ఇదిగో వింటున్నారా, చాతగాని జీవితాన్ని ఆలోచించుకొని, అదే రొంపులో, అదే రోతలో, అదే ఆ పాపపు జీవితంలో, అదే చెడిపోయిన జీవితంలో, అదే అప్పుల జీవితంలో, అదే అనారోగ్య జీవితాన్నే ఊకే జ్ఞాపకం చేస్తుంది. పాత జీవితాన్నే నిన్ను మాటి మాటికి నువ్వు వింతే, నీ జీవితం ఇంతే, నీ బ్రతికి ఇంతే, నీ కష్టాలు ఎప్పుడు ఇంతే. బాగుపడతాను అనుకుంటున్నావు కానీ బాగుపడవు నీ అనే హృదయం ప్రభునందు ప్రియులారా, ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఉందేమో, ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, నేను నీకు నూతన హృదయాన్ని ఇస్తాను. పాతవి ఆలోచించుకోకుండా, నీ బ్రతుకును సరిగాకుండా, ఇదిగో నువ్వు నిలబడలేవని, నువ్వు బాగుపడలేవని, నీ జీవితం మారదని నువ్వు అనుకుంటున్న ప్రతి పరిస్థితిని ఆయన అంటున్నాడు, నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన స్వభావాన్ని నీలో నేను కలగజేస్తాను. హల్లెలూయా! ఏమంటున్నాడమ్మా? మాట చదువు ఒకసారి. నూతన హృదయమును ఎవరిస్తారు ఇప్పుడు? హల్లెలూయా! నీ హృదయంతో నువ్వు బాగుపడట్లా, నీ ఆలోచనలతో నువ్వు బాగుపడట్లా, నీ ప్రవర్తనతో నువ్వు బాగుపడట్లా, నీ ఉద్దేశాలతో నువ్వు బాగుపడట్లా, నువ్వు కోరికలతో నువ్వు పైకి రాలేకపోతున్నావు. అందుకోసమే దేవుడు అంటున్నాడు, దేవుడు జోక్యం చేసుకుంటున్నాడు. నువ్వు మొండిగా మారిపోయావు, ఎవరి మాట వినకుండా మారిపోయావు. నువ్వు ఎవరి మాటలు నీకు వినాలనిపించట్లేదు, ఎందుకంటే నీ జీవితం అంతా చెడిపోతుంది, నీ బాధలు తీరట్లా. మొండిగా ఎందుకు తయారవుతారో తెలుసా? బాధలు తీరకపోవడం వల్ల, దేవుని సహాయం రాకపోవడం వల్ల మొండిగా అవుతారట. హల్లెలూయా! వింటున్నారా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి మొండిగా తయారవడానికి గల కారణం ఏంటంటే, అతడు తన జీవితంలో అనుకున్నవి జరగకపోవడాన్ని బట్టి ఈయన చేసిన దండగా ఎంతేగా. ఎందుకు పెద్ద పెద్ద కలలు కనడం? నా బతికింతే, నా జీవితం ఇంతే, ఎన్నో మారాలనుకున్నాను, ఎన్నో చేయాలనుకున్నాను, ఎన్నో కట్టాలనుకున్నాను, ఎట్లనో ఉండాలనుకున్నాను, ఎన్నో కలలు కన్నాను, కానీ ఒక్కటి జరగట్లా అని చెప్పి ఏదో ఉన్న దాంట్లో బతికిద్దాం అని మొండి చేసుకుంటుంటారు. హల్లెలూయా! ఈ దినం దేవుని వాక్యం చెప్తుంది, ఆయన నీ మొండితనములో నుండి విడిపించి ఆయన నీకు నూతన హృదయం ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా! నేను నీకు నూతన హృదయమునిచ్చేదను, నూతన స్వభావమును, అది కలగజేసేది, ఇది ఇచ్చేది. వింటున్నారా? ఆయన నీకే, నీ జీవితంలోనే అమ్మా, వింటున్నారా? ఎండిపోయిన ఒక చెట్టుకు గనుక నీరు గడితేనట ఏమవుతుందో తెలుసా? కొద్ది రోజులకి చిగురొస్తుంది. హల్లెలూయా! ఇగురొస్తుంది. యెషయి మొద్దుకు
చిగురు పుట్టించువాడు ఆయన. హల్లెలూయా. వింటున్నారా? ఎండిపోయిన మొక్కలు చూడండి, ఈ వేసవి కాలం అంతా ఎలాగుంటుందంటే ఎక్కడ చూసినా అన్ని చెట్లన్నీ ఎండిపోయి ఒల్లిపోయి వాడిపోయి అమ్మా ఎట్లుంటాయి, అంత ఆకులన్నీ రాలి ఏ చెట్టులో జీవం లేనట్లుగా, ఊపిరి లేనట్టుగా, ప్రాణం పోయినట్లుగా, ఇక చచ్చిపోయినట్లు కనపడతాయి. కానీ వర్షాకాలంలో, వసంతకాలంలో వర్షాలు పడుతున్నప్పుడు ఆ తొలకరి వానలు ఏం చేస్తాయో తెలుసా? చచ్చిపోయిన వృక్షాలను బ్రతికిస్తాయట. హల్లెలూయా. తెలుసా మీకు? తెలియదా? ఎంత మంచి, ఇప్పుడు ఇలా కనపడుతుంది మీరు బయటికి వెళ్ళి చూస్తే కదా. ఇవన్నీ కూడా ఇది వేసవి కాలం కనుక ఎలా ఉంది? ఎండిపోయినట్లు కనపడుతుంది. ఇప్పుడు చర్చ్ అంతా మనం ఏం చేస్తాం కదా, క్రిస్మస్ కని, యానివర్సరీ కని అంత శుద్ధి చేస్తాం. లేకపోతే ఇది ఎలాగుంటుంది అంతా కూడా వర్షాలు పడినప్పుడు. అంటే చూడండి ప్రభునందు ప్రియులారా, ఋతువులు జరుగుతున్నప్పుడు, కాలం జరుగుతున్నప్పుడు, వింటున్నారా? ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఎండిపోయినా మొలక రాదని, వింటున్నారా, వాడిపోయినా ఎండాకాలం అంతా మనం ఇంటి పక్కల పరిసరాలను ఏం చేస్తామంటే శుభ్రం చేసుకుంటాం. ఎందుకో తెలుసా? అంత ఎట్లుంటుందంటే చెట్లన్నీ వానకాలం ముట్టుకోలేము, కొంత చేయగలుగుతాం కానీ అంత చేయలేము. కానీ ఎండాకాలం ఉన్న చెట్లన్నీ ఒల్లిపోతాయి, వాడిపోతాయి. అప్పుడు అంత కోసేసి ఏం చేస్తామంటే నిప్పు పెట్టేస్తే మొత్తం కాలిపోద్ది, అంత నీటుగా కనపడుతుంది ఎక్కడ చూసినా. కానీ వర్షాకాలం అంటే కాలం, అందుకే చెప్తున్నా, అందుకే సంవత్సరాలు జరుగుతున్నప్పుడు ఏం చేస్తాడు? ఎండిపోయినా వాడిపోయినా ఇక్కడ ఏం మొలవదన్నట్లు ఎండాకాలం కనిపించినా వర్షాకాలం రాగానే ఏమవుతుందో తెలుసా? ప్రతి నేలలో నుండి అది ఎక్కడైనా వాడని చోట, ప్రతి చోట్లో అది ఊడ్చే ఆకిలైనా కూడా ఏమవుద్ది? చెట్లు మొలుస్తాయి. హల్లెలూయా. దీనికి కారణం ఏంటో తెలుసా? రోజులు మారుతున్నప్పుడు దేవుడు చేసే కార్యం అది. హల్లెలూయా. ఎండిపోయిన నేలను పచ్చగా మార్చగలిగిన వాడు ఆయన. మారుస్తాడా లేదా? మారుద్ది. ఎండిపోయిన పొలాలన్నీ, ఎండిపోయిన నేలలన్నీ, నెర్రబారిన నేలలన్నీ వర్షాకాలం ఎలాగుంటాయి? బురదగా, జిగురుగా ఉండిపోతాయి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు ఇది నేను చెప్తున్న మాట అదే. నీ జీవితంలో గరుకుగున్నావా, మొండిగున్నావా? అయ్యో నా పరిస్థితులు మారాయి, నా జీవితం మారదు, నా రోజులు మారవు, నా తలరాతి ఇంతే, నా జీవితం ఇంతే, నా కుటుంబం ఇంతే, ఏం చేసినా ఏం జరగట్లా, ఏది చేసి బాగుపడదామనుకున్నా దేంట్లో నాకు సహాయం లేదు, ఎదగలేకపోతున్నాను అని చెప్పి అలవాటైపోతున్నావా? బతకడం అలవాటైపోతున్నావా? దేవుని వాక్యం చెప్తుంది ఈ దినం, ఇదిగో నేను నీకు నూతన హృదయమునిచ్చేదను, నీకు నూతన స్వభావమును కలగజేసేదను, నువ్వు ఫలిస్తావని, నీలో ఆశను పుట్టించగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నూతన స్వభావమును, నూతనమైన ఆలోచనలను ఆయనే కలగజేయునుగాక. నూతన స్వభావం కలగజేస్తాడు. నీ జీవితంలో ఆశలను పుట్టించే దేవుడు ఆయన. బ్రతకలేని నిన్ను బ్రతికించగలిగిన వాడు. జీవత్సంలో ఉన్న నిన్ను ఆయనే నిన్నేం చేస్తాడు? బ్రతికించగలడు. అందుకోసమే నూతన హృదయమును నేను నీకు కలగజేస్తుంది అంటున్నాడు. ఎప్పుడు నూతన స్వభావం మన జీవితంలో కలుగుతుంది, ఎలా కలుగుతుంది అని మనం కనుక ఆలోచన చేస్తేనట, ఎలా కలుగుతుంది మన జీవితంలో నూతన స్వభావం? నూతనమైన ఆలోచనలు ఎలా వస్తాయి? నూతనమైన నడిపింపు ఎలా వస్తుంది? నూతనమైన జీవితాన్ని మనం ఎలాగ పొందుకుంటాం అంటే, బైబిల్ చెప్తుంది, ఇదిగో దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా పొందుకుంటామట. హల్లెలూయా. దేవుడు మనకిచ్చే
ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా మనం నూతన స్వభావాన్ని పొందుకుంటాం. హల్లెలూయా. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో దేవుని వాక్యం చెప్తున్నది. పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా గాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు, హల్లెలూయా, మనకు నూతన స్వభావాన్ని, మన తీరు మార్చేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. మన మాటను, మన ప్రవర్తనను, మన గుణాన్ని మారవాలంటే మనం మారలేము. అందుకనే ఎన్ని చెప్పినా మనం అట్లాగే ఉంటాం. మన తీరు మారాలి, మన తంతు మారాలి, మన గుణం మారాలంటే మనలో ఎవరు రావాలా? హల్లెలూయా. ఆయన మన స్వభావాన్ని మార్చేస్తాడు, మన గుణాన్ని మార్చేస్తాడు, మన తాత ముత్తాతల నుంచి వచ్చిన అలవాట్లను మార్చేస్తాడు. హల్లెలూయా. నీ రోగాన్ని మార్చేస్తాడు. వింటున్నారా? దాని గుణం మారదంటారు కొన్నిసార్లు కొంతమందిని, వాని గుణం మారదంటారు. కానీ పరిశుద్ధాత్ముడి లోకంలో ఎంతోమంది త్రాగుబోతుల గుణాలు మార్చాడు, దొంగల గుణాలు మార్చాడు, ఆయన వ్యభిచారుల గుణాలు మార్చాడు, వేశ్యల గుణాలు మార్చాడు. వింటున్నారా? ఎవరు మార్చారు వాళ్ళ గుణాలను? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడే మారుస్తాడు హృదయాలను. పరిశుద్ధాత్ముడే నూతన స్వభావాలను కలగజేస్తాడు. కనుక మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్ముని పొందుకోవాలి. హల్లెలూయా. మన స్వభావము మారాలి అంటే మనం పరిశుద్ధాత్మను పొందాలా. పరిశుద్ధాత్ముని మనం ఆహ్వానించాలా మన జీవితాల్లోనికి. పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలా. పరిశుద్ధాత్మను ఎప్పుడు మనం పొందుకుంటామో మన జీవితాల్లో నూతన స్వభావం మనకు కలుగుతుంది. హల్లెలూయా. ఎప్పుడు ఒకలాగా ఆలోచించడం కాదు. పరిశుద్ధాత్ముడు వస్తే మనం వేరేలాగా ఆలోచన చేస్తాం. వింటున్నారా? పరిశుద్ధాత్ముడు మనలో నివాసం ఉంటే మన ఆలోచనలు మారిపోతాయి, మన తత్వాలు మారిపోతాయి, మన ప్రయాణాలు మారిపోతాయి. వింటున్నారా? మన ఆలోచన విధానం మారుద్ది, మన మాట తీరు మారుద్ది, మన ప్రవర్తన మారుద్ది. అప్పుడు దేవుని కార్యాలు మన జీవితాల్లో చోటు చేసుకుంటాయి. అందుకోసమే ఏం చెప్తున్నాను? నూతన స్వభావం ఎలా కలుగుతుందంటే పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయుట ద్వారా మనల్ని రక్షించాడు. చూసారా? ఇంకా చూస్తే మనం పాత జీవితమును విడుచుటయే నూతన స్వభావం కలిగి ఉండుటట. హల్లెలూయా. ఎప్పుడు పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్తదనాన్ని కోరుకోవాలి. రోజు కోరుకోవాలి. నేను అందుకే గృహకుడికల్లో చెప్తున్నాను, ఎప్పుడు మూడిగా ఉండొద్దు. మూడిగా అంటే నామూషిగా, డల్లుగా, ముఖం మార్చుకొని, ఏదో రంజులున్నట్టు, ఏదో బాధలున్నట్టు, ఏదో కష్టం ఉన్నట్టు, ఎవరు నన్ను పట్టించుకుంటలేరన్నట్టు, నాకు ఏ దేవుని వలన సహాయం లేదన్నట్టు ఉండొద్దు విశ్వాసులు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పాత జీవితాన్ని విడిచి ప్రభునందు ప్రియులారా కొత్త జీవితం ధరించుకోవడం ద్వారా. అందుకోసమే కొలస్సీ 3:9 నుంచి దేవుని మాటలు చదువుకుందాం. ఒకనితో ఒకడు ఏం చేయొద్దట? అమ్మ వింటున్నారా? కొత్త నూతన స్వభావం మనలో రావాలంటే, మన నూతన జీవితాన్ని అనుభవించాలంటే, మనకున్న బాధలు పోవాలంటే, మనకున్న రంజి పోవాలంటే, మనకున్న కష్టాల నుండి మనం విడుదల పొందాలంటేనట ఒకనితో ఒకడు ఏం చేయొద్దు. హల్లెలూయా. 3:9 నుంచి అమ్మ చదవండి. కొలస్సీ 3:9. ఏలయనగా ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావం, దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము
దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును, ప్రాచీన స్వభావం కాదు, పాత స్వభావం కాదు. దేవుని నమ్ముకున్న తర్వాత, బైబిల్ పట్టుకున్న తర్వాత పాత స్వభావం, పాత ముచ్చట్లు, పాత అమ్మా వింటున్నారా, వాటిని మనం ఏం చేయాలట? క్రియలతో కూడా విడిచిపెట్టాల, పరిత్యజించాల, విసర్జించాల, వదిలిపెట్టాల. ఏయ్ బాబు, విడిచిపెట్టాల, పరిత్యజించాల, వదిలిపెట్టేయాల. పాత జీవితం, పాత పద్ధతులు, పాత అలవాట్లు, పాత మాటలు, పాత ప్రవర్తన. అమ్మా వింటున్నారా? కొంతమంది పాత విడిచిపెట్టలేరు. కష్టం. నూతన స్వభావం రావాలంటే ఒకరితో ఒకరు ఏం చేయొద్దు? అబద్ధం ఆడొద్దు. ప్రాచీనమైంది బైబిల్ పట్టుకున్నాక మాటలు మారాలా? ఏం మారాలా? మాటలు మారాలా? బైబిల్ పట్టుకున్నట్టు మాట్లాడాలి. పైన ఉంటాడు, ఆ 4 నుంచి 5 వచనాలు చదివితే 5, 6, 7, 8 నుంచి చూస్తే, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ అవలారా వాక్యంలో లేదనుకుంటున్నారా? నేను చెప్పే మాటలు బూతులు ఏం చేయాలట? విసర్జించాలా. హల్లెలూయా. చెడ్డ మాటలు రావద్దు. ప్రార్థన చేసే వాళ్ళకు బూతు మాటలు రావద్దు, అబద్ధాలు రావద్దు, మోసపు మాటలు రావద్దు. విడిచిపెట్టాల, విసర్జించాల. పాతది ఉంటుంది, కొంత నైజం ఉంటుంది, నేను కాదనట్లా. పాతవి ఉంటాయి, కానీ వాటిని ఏం చేయాలా? విసర్జించాలి, విడిచిపెట్టాలి. నోట రానియొద్దట. సరసోక్తులు, సరసాలు కూడా ఆడొద్దు బైబిల్లో. తెలుసా మీకు? సరసాలు కూడా, సరసోక్తులైనను మరొక చోట రాయబడి ఉంటుంది ఆ మాటలు కూడా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు ఈ దినాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, కోపం ఉండొద్దు, ఆగ్రహం ఉండొద్దు, దుష్టత్వం ఉండొద్దు, దూషణ ఉండొద్దు. అంటే ఎవరిని దూషించొద్దు. అమ్మా మీదికి తిట్టడమే దూషణ కాదు, కడుపులో కూడా అనుకోవద్దు ఒకరి గురించి దూషణ. హల్లెలూయా. కడుపులో కూడా ఎవరిని ఏం చేయొద్దు? దూషించొద్దు. హల్లెలూయా. దూషించొద్దు. మనకు నూతన స్వభావం రావాలి అంటే ఇవన్నీ చేస్తుంది, ఇవన్నీ మానుకుంటూ వస్తుంది. నూతనంగా బ్రతకడం నేర్చుకోవాలంటే, నూతనంగా ఏ రంజి ఏ రౌసు లేకుండా హుందాగా దర్జాగా మంచి జీవితం, అప్పులు లేకుండా, ఆర్థిక సమస్యలు లేకుండా, రోగాలు లేకుండా, కష్టాలు లేకుండా, బలహీనతలు లేకుండా, అమ్మా వింటున్నారా? ఈ లోకంలో ఏ విషయంలో బాధ లేకుండా బతకాలంటే వీటన్నిటిని విడిచిపెట్టాలి, మానుకోవాలి. మానుకుంటే దేవుడు ప్రతిదినం ఏం చేస్తాడు తెలుసా? నీకు నూతన స్వభావాన్ని ఇస్తాడు, నూతనమైన ఆలోచనలు ఇస్తాడు. ఎన్ని బాధలు, నా బాధలను పట్టించుకో నువ్వు, ఎందుకంటే దేవుడు ఉన్నాడు నాకు. నీలోనే నూతన హృదయం వస్తుంది, నూతన స్వభావం కలుగుతుంది, నూతన ప్రవర్తన, నూతనమైన మాటలు. హల్లెలూయా. అందుకోసమే మీరేం చేయాలంటే ప్రాచీన స్వభావం, పాత స్వభావాన్ని దాని క్రియలతో కూడా ఏం చేయాలి? పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం, అంటే కొత్త స్వభావం ఏం చేసుకోవాలట? ధరించుకోవాలి. మనమే ధరించుకోవాలా. కొత్త బట్టలు కుట్టించుకొని సిల్కోయకేయం కదా. ఇక్కడ ఎంతమంది ఉన్నారో నాకు అర్థం కాదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, ప్రభునందు ప్రియులారా, ఈ ఊరికి వచ్చినాక నేను చూశాను. ఏంటో తెలుసా? కొత్త బట్టలు కుట్టించారా, అది మాసిపోయేదాకా ఆ ఒంటి మీదనే ఉంటుంది. ఇదేంటో నాకు అర్థం కాదు. కొత్త బట్టలు ఎప్పుడు వేసుకోవాలా? ఏ పండుగకో, ఏ పెళ్ళికో, ఏ కార్యక్రమానికో పోతే వేసుకొని పోయి వచ్చిన తర్వాత ఏం చేయాలి? వాటిని ఉతికేసి లే కొత్తగా కొట్టించామా, అది పాడైపోయేదాకా అదే డ్రెస్ మళ్ళా. ఇదేంటో నాకు అర్థం కాదు. హల్లెలూయా. హల్లెలూయా. బట్టలు ఎందుకు పాడైపోతున్నాయా అని అనాలసిస్ చేశాను కదా. ఈ డ్రెస్సు షర్ట్ ఏమో
సహోదరి స్వరూప సిస్టర్ పెట్టింది ఒక బర్త్డేకి, ఎప్పుడో వాళ్ళ కొడుకు తరుణ్ బాబు నా బర్త్డే అయినప్పుడు పెట్టింది. దాదాపు ఇప్పుడు 5-6 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటా. ప్యాంట్ షర్ట్ పెట్టారు. ఇప్పుడు ఏ పాయింటో గుర్తులేదు నాకు. చాలా విషయాలు మర్చిపోతూ ఉంటా, ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తా, ఎందుకంటే రోజు ఒక మెమరీ ఉండదు నాకు. హల్లెలూయా. ఫోన్లో బిజీ అయితే ఏం చేస్తామని, ఫోటోలు ఎక్కువైపోతే డిలీట్ చేస్తాం కదా. నేను కూడా ఆ, అటు ఉద్యోగం చేయాలి, ఇటు సేవ చేయాలి కనుక ఎప్పటికప్పుడు ఇటు ఇది పట్టుకుంటాను, అటు వస్తే కనుక ఏది ఎక్కువైతే అది డిలీట్ చేస్తాను. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడు, ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను? బైబిల్ చెప్తుంది మనకు నూతన స్వభావాన్ని దేవుడు కలగజేస్తాడు. కనుక మనం ఏం చేయాలి? వీటన్నిటిని పరిత్యజిస్తే, విడిచిపెడితేనట నవీన స్వభావం అంటే కొత్త స్వభావం ధరించుకొని ఉన్నారు. చూడండి, ధరించుకోవాలా. నూతన స్వభావాన్ని ఎవరో ఇయ్యరు, మనం ధరించుకోవాలి. దేవుడు ఇస్తాడు, దాన్ని మనం ఏం చేయాలా? ధరించుకోవాలా. దేవుడు ఇచ్చే వాటిని పొందుకోవాలన్నా పొందుకునే అర్హత నీ దగ్గర ఉండాలా. వింటున్నారా? చాలామందికి భాషలు వాళ్ళు బాగా మాట్లాడతారు. నాకు ఇన్నేళ్ళ ఒక్కనాడు రాకపోయా, నాకు ఈ భాష ఏంటిదో. చాలామంది, కొంతమంది ఆలోచిస్తారేమో, నిజానికి ఆలోచన చేయాలా. వాళ్ళు ఎందుకు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, వాళ్ళు ఎందుకు అన్య భాషలు మాట్లాడుతున్నారు, నేను ఎందుకు మాట్లాడలేకపోతున్నాను అనేది ఆలోచన అందరిలో రావాలా. వింటున్నారా ప్రియ సహోదరి సహోదరులారా? యేసు ప్రభువే ఆయన ఏం చేశాడు? పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఎప్పుడు నింపబడ్డాడు? ఆయన యోహాను చేత బాప్తిసం పొంది యోర్దాను నది ఒడ్డుకొచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావురం వలె ఆకారము కలిగి ఎక్కడి నుంచి వచ్చాదట? ఆకాశము నుండి ఆయన మీదికి వచ్చినట్లుగా మనం చూసాం. హల్లెలూయా. అలా అంతేకాదు, యేసు ప్రభు చనిపోయి తిరిగి పరలోకానికి ఎత్తబడుతున్నప్పుడు ఆయన శిష్యులతో అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో మాట్లాడుతున్న మాటల్లో, పైనుండి మీరు శక్తి పొందేంత వరకు మీరే ఇంటికి వెళ్ళొద్దు, ఎక్కడికి పోవద్దు, ఎక్కడ ఉండాలా? ఆ మేడగదిలో మీరుండమని చెప్పి ప్రార్థనలు గడపమని చెప్పాడు. మీరు ఇదిగో ఏమన్నాడు తెలుసా? పైనుండి ఏం పొందుతారు? మీరు శక్తి పొందుతారు. పరిశుద్ధాత్మను మీరు పొందినప్పుడు ఏమవుతుందో తెలుసా? మీరు శక్తి పొందుదురు. హల్లెలూయా. ఎవరు వస్తే? పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తే శక్తిని పొందుతాం, మనం బలాన్ని పొందుతాం. ప్రభునందు ప్రియులారా, ఈ పరిశుద్ధాత్మను ఎప్పుడు పొందుకున్నారో వాళ్ళు ఏ ఊరికి వెళ్ళిన అద్భుతాలు జరుగుతున్నాయి, ఎక్కడ ప్రార్థన చేసినా భూకంపాలు వస్తున్నాయి. చెరసాల్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తే చెరసాల్లో ఉన్న ఖైదీలకు ఏమూడిపోతున్నాయి? సంఖ్యలు ఊడిపోతున్నాయి. హల్లెలూయా. అంటే మనంతటా మనం పాటలు పాడి నాకు పాటలు వచ్చు కుదరదు, నాకు వాక్యం తెలుసు కుదరదు, నాకు భక్తి తెలుసు కుదరదు. పరిశుద్ధాత్మ నడిపింపు కావాలా. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడే నూతన స్వభావాన్ని కలగజేస్తాడు. పాతాన్ని విడిచిపెట్టడం ద్వారా నవీన స్వభావం మనం ధరించుకుంటాం. హల్లెలూయా. మనకు నూతనమైన స్వభావం, నూతనమైన తలంపు. నీ బ్రతుకు మారాలంటే ఒక ఐడియా కావాలా. ఏం కావాలా? ఒక ఐడియా. అదేదో సిమ్ముకు పెట్టారు కానీ కదా, ఒక మంచి ఆలోచన ఏం చేస్తుందట? జీవితాన్ని మార్చేస్తుంది. ఒక మంచి నిర్ణయం, ఒక మంచి ఆలోచన. ఆ మంచి ఆలోచన ఎవరు ఇయ్యాలంటే? హల్లెలూయా. నీ బ్రతుకు కట్టబడినట్లుగా, నీ జీవితం బాగుపడినట్లుగా దేవుడి ఒక మంచి ఐడియా నీకు ఇచ్చునుగాక. ఆయన నీకు ఒక మంచి కదా నూతన స్వభావమును కలగజేయునుగాక. నవీన స్వభావమును నువ్వు ధరించుకొందువుగాక. ఆమేన్. ఇంకా ప్రభునందు ప్రియులారా, ఎప్పుడు నూతన స్వభావం ఎలా కలుగుతుంది, ఎట్లా పొందుకుంటామంటే 3 విషయాలు చెప్తున్నాను. పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్ముని అడగడం ద్వారా, పొందడం ద్వారా, పరిశుద్ధాత్ముడు మనలో ఉండడం ద్వారా మనకు నూతన స్వభావం కలుగుతుంది. రెండవది పాత జీవితాన్ని విడిచిపెట్టడం.
ప్రాచీన అలవాట్లను, ప్రాచీన కదా వాటిని బూతులను, ఇప్పటిదా చదువుకున్న దూషణలను, ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడడం, బయటలతో ఎలాగున్న పర్లా అదేం కాదు, అట్లేం సమర్థించట్లేదు. అబద్ధాలు ఆడొద్దు, ఎవరితో అబద్ధాలు ఆడొద్దు. ఇంకా పొరపాటున చెప్తున్నా, సేవకులతో అబద్ధాలు ఆడొద్దు. వింటున్నారా? సేవకులతో అబద్ధాలు ఆడొద్దు. అయ్యో మీకు ఇంత తెలుసో తెలియదో, నేనేమంటానంటే అన్యులు ఏమనుకుంటారు తెలుసా? దేవుని నమ్మని వాళ్ళు ఏదైనా కీడు ఎవరైనా నోట్లో నుంచి వస్తే తదాస్తు దేవతలు ఉంటారా అట్లా అనొద్దని చెప్తారు. ఎవరన్నా పొరపాటున లోకంలో ఎవరన్నా తప్పు గురించి మరణం గురించి మాట్లాడితే అంటారు. ఎందుకని? హల్లెలూయా. అది జరుగుతుందని భయం, వాళ్ళకు జరుగుతుందని. మరి సేవకులతో అబద్ధం ఆడేటప్పుడు సాక్ష్యాలు చెప్పాలంటే బోలెడు ఉన్నాయి. ఒకరోజు ఒక సహోదరి, మన సంఘస్థురాల పేర్లు చెప్పా, వాళ్ళు ఎవరైనా ఆరాధి తీయొద్దు, ఆరోగ్యం బాగాలేదని చెప్పింది మాతో. అంటే మేమేం చేస్తున్నాం, అయ్యో ఆరోగ్యం బాగాలేదట అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. ఆరోగ్యం బాగాలేదన్నాం, ఎక్కడ ఉండాలా అమ్మా? అబ్బా బాగా ప్రార్థన చేసినట్టు మీరు అట్లా చెప్తారే. ఏం చేయాలి? రెస్ట్ తీసుకోవాలా. ప్రార్థన చేయాలంటే చేస్తారు. ఆరోగ్యం బాగాలేని వాళ్ళు, నాకే పానం మంచి లేదంటే అయ్యగారికి ప్రార్థన అంటారు. కాబట్టి ప్రార్థన చేయకుండా ఏం చేయాలి? రెస్ట్ తీసుకోవాలి, ఇంటికాడ ఉండాలి. ఈమె ఏం చెప్తుందంటే, మేమెందుకో పనిబడి మేము అటు వెళ్తున్నప్పుడు పొలం దగ్గర పని చేస్తుంది. హల్లెలూయా. ఎవరనేది గుర్తుపట్టొద్దు, అనవసరం అంటే చెప్తున్నాను. కొంతమంది స్వభావాలు ఎలా ఉంటాయో. పని చేస్తుంది ఎక్కడ? పొలంలో. ఏమని చెప్పింది మాతోని? మేమేం చేయాలా? అయ్యో అమ్మ ఆరోగ్యం మంచి లేదు కదా అన్నదాన్ని నేనేం చెప్తానా? ప్రార్థన చేస్తున్నాం. ఏమో పోతే ఎక్కడున్నది? ఏం చేస్తుంది? కూసున్నదా? చూడ్డానికి పోయిందా? పని చేస్తున్నది. ఏంటమ్మా ఆరోగ్యం బాగాలేదన్నావు, పని చేస్తున్నావు ఏంటంటే ఏమన్నది? చేయకపోతే ఎట్లా అని చెప్పి, ఇక తప్పదు కదా, ఇక మరి పని చేయాలి కదా అని చెప్పి చేస్తుందట. తీరా ఏం జరిగిందో తెలుసా? ఇంకా బలహీనత ఎక్కువైపోయింది, అనారోగ్యం ఎక్కువైపోయింది, మంచం మీదకి ఎక్కే పరిస్థితి వచ్చింది. హల్లెలూయా. అప్పుడు మరలా, అయ్యా ఆరోగ్యం బాగాలేదు, వచ్చి ప్రార్థన చేయండి అంటే, ఇంటికి వెళ్ళి దేవా క్షమించు, దేవా బ్రతుకును మార్చు, ఈ స్థితి నుండి విడిపించమని చెప్తే దావకాన్లో పడదు అనుకుంటాను. బహుశా మర్చిపోయా, చాలా రోజులు అవుతుంది ఇలాంటివి సరి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, డాక్టర్లు అన్నారు ఇంకా వారం ఉండాలా, ఆరోగ్యం కుదుటపడాలంటే అన్నారు. వెళ్ళి ఎంజోన్లో ఉంటే వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాం. దేవా నీ చిత్తం అయితే రేపు డిశ్చార్జ్ చేయమని చెప్పాం. తెల్లారి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. ఎదికి మాటలు చెప్తున్నానంటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరురా, దేవుని వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నూతన స్వభావాన్ని దేవుడు కలగజేస్తున్నవాడు. నవీన స్వభావం మనం ధరించుకోవాలా. మన బ్రతుకులు మారాలంటే మనం ఏం చేయాలా? మన జీవితాలు మారాలంటే ఏం చేయాలా? రోజులు జరుగుతున్నప్పుడు కాలాల్లోనే ఇన్ని మార్పులు తీసుకొస్తున్నాడు. బ్రతుకులో మార్పు తీసుకురాలేడా? ఋతువులు మారుతున్నప్పుడు, కాలాలు మారుతున్నప్పుడు ప్రపంచంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అవుతున్నాయి కాదా? ఎండాకాలం ఒకలాగుంటుంది వాతావరణం, వానకాలం ఒకలాగుంటుంది, చలికాలం. వాతావరణంలోనే మార్పులు తీసుకొస్తున్న దేవుడు నీ బ్రతుకులో మార్పులు తీసుకురాడా? మరి ఇట్లే ఉంటానని ఎందుకు అనుకుంటున్నావు? హల్లెలూయా. ఆయన నీ జీవితంలో, నీ బ్రతుకుల్లో మార్పును తీసుకొని వచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. మూడవది, పాత స్వభావమును సిలువ వేయడం ద్వారానట. రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. రోమాపత్రిక పరిశుద్ధ గ్రంథములో నుండి రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ఏమనగా
మనమిక పాపమునకు దాసులము కాక దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెనని ఎరుగుదుము. హల్లెలూయా. నీ పాత జీవితం, నువ్వు బాప్తీసం తీసుకున్నప్పుడే పాస్టర్ గారు నిన్ను అడిగాడు, అమ్మా ఇప్పటి నుంచి నువ్వు ప్రభు కొరకు బ్రతుకుతావా అంటే ఏమంటావు? నీళ్ళలో నిలబెట్టినాక 2 చేతులు పట్టుకొని జోడించి ఎంత భక్తిపర్రాలు అప్పుడు చూస్తే, అబ్బా ఇప్పటి నుంచి ఎంత మంచిగా ఉంటుందో బిడ్డ అనుకుంటట్టు. హల్లెలూయా. ఇది మొదలుకొని నువ్వు ప్రభు కొరకు బ్రతుకుతావా అని చెప్తే, అయ్యా ప్రభు కొరకే బతుకుతాను, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, రోగాలు వచ్చినా, సమస్యలు వచ్చినా అంటే యేసు ప్రభు కొరకే బతుకుతానయ్యా అంటే పాస్టర్ గారు ఏం చేస్తారు? నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి సంఘం ఎదుట, సంఘ పెద్దల ఎదుట తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తీసం ఇస్తున్నాను నీళ్ళలో ముంచి లేపుతాడు. హల్లెలూయా. అవునా కాదా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత స్వభావమట, పాప శరీరమట, పాప అలవాట్లట, వింటున్నారా? పాత ప్రాచీన అలవాట్లు, పాప శరీరం, వింటున్నారా? ఏం చేయబడింది? ప్రభువుతో కూడా సిలువ వేయబడింది. మనం బాప్తీసం తీసుకున్నప్పుడే తీర్మానం చేసుకున్నాం, ఏమనో తెలుసా? నేను ఇది మొదలుకొని ఇంతకు ముందులాగా తప్పులు చేయ, పాపం చేయ, త్రాగను, తినను, తిరగను, వింటున్నారా అని ఏం చేస్తున్నాం? మన శరీరాన్ని నీళ్ళల్లో ముంచడం అనడానికి అర్థం ఏంటో తెలుసా? బాప్తీసం పొందిన మనమందరం ఏమవుతున్నాం తెలుసా? ప్రభుతో పాటు బాప్తీసం తీసుకుంటున్న మనమందరం మన విషయమై, మన పాపముల విషయమై చనిపోయి తిరిగి లేస్తున్నాం. హల్లెలూయా. బాప్తీసం అంటే అది పాత జీవితాన్ని పాతి పెట్టి నూతనంగా ప్రభు కొరకు బ్రతకడం బాప్తీసం అంటే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే దేవుని వాక్యం చెప్తుంది, పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. చూసారా? సిలువ వేయబడుతున్నాం దేవునితో బ్రతకడానికి. ఇప్పటి నుంచి నా ఇష్టం కాదు, ప్రభు ఎట్లా చెప్తే అట్లా బ్రతుకుతా అనే తీర్మానం బాప్తీసం అంటే. నీళ్ళలో ముంచడం కాదు, ఏదో అందరు తీసుకుంటున్నారని తీసుకోవడం కాదు. జీవితాంతం ఒక తీర్మానం, జీవితాంతం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దీక్ష. వింటున్నారా? బాప్తీసం తీసుకోవడం అంటే ఏమనుకుంటున్నారు? చాలామందికి బాప్తీసం అర్థం లేకుండానే ఇచ్చేశారు. చాలామంది మన గ్రామంలో అర్థం లేకుండానే మునిగిపోయారు. అర్థం లేకుండానే వాళ్ళకు ఎందుకు మునిగారో తెలియదు, అందుకే అయ్యా మేము ఎప్పుడో మునిగామంటున్నారు. హల్లెలూయా. ఎందుకు మునిగారు అని అడిగితే ఒక్కరు కారణం చెప్పలేదు ఇంతవరకు. బాప్తీసం తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాం. బాప్తీసం ఎందుకు తీసుకోవాలా? బాప్తీసం తీసుకునే ముందు 3 వారాలు ప్రభునందు ప్రియులారా, ఆ బాప్తీసం పొందబోతున్న వారితో సేవకుడు మాట్లాడాలా. బాప్తీసం ఎందుకు తీసుకోవాలో తెలుసా? బైబిల్ చెప్తుంది, పాప క్షమాపణ, రక్షణ, మారు మనస్సు నిమిత్తం. హల్లెలూయా. వింటున్నారు? మన పాత జీవితాన్ని విడిచిపెట్టడం కొరకు, మారు మనస్సు పొందడం కొరకు, రక్షణ పొందడం కొరకు మనం బాప్తీసం పొందాలా. యేసు ప్రభు ఈ లోకంలో ప్రకటించిన సువార్తదే, బాప్తీసం ఇచ్చి యోహాను ప్రకటించిన సువార్తదే. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం దేవుని వాక్యం చెప్తుంది, మనకు నూతన స్వభావం ఎలా కలుగుతుందంటే పరిశుద్ధాత్మను పొందడం ద్వారా. పరిశుద్ధాత్మ ద్వారానే మనకు నూతన స్వభావం కలుగుతున్నది. పాత జీవితాన్ని విడిచిపెట్టడం, కొత్త జీవితాన్ని ధరించుకోవాలా. హల్లెలూయా. కొత్త జీవితాన్ని కోరుకోవాలా. కోరుకుంటేనే వస్తుంది. నేను అదే చెప్తున్నా, కోరుకుంటేనే వస్తుంది, కోరుకుంటేనే పొందుతాం. హల్లెలూయా. నవీన స్వభావమును కోరుకోవాలా. కొత్త జీవితం కొరకు ఆశలు కలిగి ఉండాలా. కొత్త జీవితం కొరకు కలలు కనాలా, ప్రార్థన చేయాలా. దేవా నా రోజులు మారాలని ప్రార్థన చేయాలా, నా బ్రతుకు మారాలని
చేయాలి. నా కష్టాలు పోవాలని ప్రార్థన చేయాలి. నా పిల్లలు బాగుపడాలని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయమంటే రోజు ఒకటే రొటీన్ ప్రార్థన, క్యాసెట్లు రికార్డింగ్ ప్రార్థనలు అన్నీ రోజు ఒకటే. పొద్దున చేసిన గదే ప్రార్థన, రాత్రి చేసిన గదే ప్రార్థన. ప్రభువా ప్రభువా ప్రభువా, దేవా దేవా, యేసయ్యా ఈ రోజంతా కాపాడు, మా అక్కేరు తెలుసు, మా అవసరాలు తెలుసు, మా పిల్లలు కాపాడు, మమ్మల్ని కాపాడు, పాడు 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 పాడు, కథం అయిపోయాయి. ఆమెన్. ముగించడం, పడుకోవడం. హల్లెలూయా. రోజు ఇదే క్యాసెట్ అంతే తప్ప ఒక్కనాడన్న మనసు పెట్టి ప్రభువా నా భర్త మారాలా, దేవా నా పిల్లల భవిష్యత్తు మారాలా, మా జీవితం మారాలయ్యా, మా అప్పులు తీరాలయ్యా, మా కష్టాలు పోవాలయ్యా, మా పరిస్థితులను మార్చు ప్రభువా. ఒక్కలుగా ఒంటరిగా దేవునితో మాట్లాడ నేర్చుకోండి. రోజులు మారుతాయి, కాలం మారుతుంది, స్థితులు మారుతాయి, పరిస్థితులు మారుతాయి. తలుపులు పెట్టుకొని ఇంట్లో కూర్చొని ప్రభువా ఈ బ్రతుకును మార్చు, ఈ రోగాన్ని తొలగించు, ఈ కష్టాన్ని తొలగించు, ఈ మా బాధలు తొలగించు, ఈ అప్పులు తొలగించు ప్రభువా. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ఇట్లా? 5-10 నిమిషాలు కాదు, దేవునితో కన్నీరు గార్చి ప్రార్థన చేయాలా, మొరపెట్టాలా, పెనుగులాడాలా. ఆశీర్వాదం రావాలంటే 5-10 నిమిషాల ప్రార్థనలకు రావు. గుర్తుపెట్టుకోండి, 5-10 నిమిషాల ప్రార్థనకు రావు. మనసంతా దేవుని మీద పెట్టాలా, మనసంతా దేవుని మీద ఉంచాలా. ఆయన అక్కడ ఉన్నాడని అనుకొని ప్రార్థన చేయాలా. ఒక వ్యక్తితో మాట్లాడితే ఎక్కడ ఉంటారు? మాట్లాడితే ఎవరైనా ఉంటేనే మాట్లాడతాం. అప్పుడప్పుడు అమ్మగారు అంటది బయటకు వచ్చి, నేను చేస్తున్నట్టు నాకు నేను మాట్లాడుకుంటాను కొన్ని విషయాలు. ఎవరితో అమ్మా? ఎవరితో ఉన్నదా? ఇట్లా ఎంతమందికి అలవాటు ఉంది? నాకు నేను మాట్లాడుకుంటాను. ఎవరితో మాట్లాడతాను? అయ్యగారు అంటది. అమ్మగారు వచ్చి, నేను ఎప్పుడు ఎవరితో మాట్లాడినంట. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ప్రభునందు ప్రియులారా, ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నా ముందున్నాడు, ఆయన నా ప్రార్థన వింటాడు, ఆయన ఇక్కడే ఉన్నాడు అనుకుంటే నీ కడుపులో ఉన్న బాధ అంతా బయటకు వస్తుంది. ఏదో అడ కూర్చొని ప్రభువా ప్రభువా, దేవా దేవా. అందుకే దేవుడు చెప్పాడు, ప్రభువా ప్రభువా అనువాడు రాడు. ఈ ప్రార్థనలు పనిచేయవు. ఈ ప్రార్థనలన్నీ ఇంత దులుపుకొని పోయేటి ఉత్తగానే చెప్పిపోవుడే. ఇటువంటి ప్రార్థనలకు ఫలితం రాదు. అట్లా కాదు ప్రార్థన. అందుకే చెప్తున్నా, ఈ దినం నూతన స్వభావం ధరించుకోవాలా, నూతన స్వభావమును మనం పొందుకోవాలా. హల్లెలూయా. నూతన స్వభావమును దేవుడు కలగజేస్తున్నప్పుడు దాన్ని పొందుకునే అర్హత కూడా కావాలి. పొందుకుంటానికి ప్రయత్నం చేయాలి. దేవుడు ఇస్తాడు, ఇచ్చినవన్నీ మనం పొందుకోవాలంటే పొందుకోలేము. పొందుకోవాలంటే కదా, అయ్యా ఏం ముచ్చట్లయ్యా పిల్లలతోని వింటున్నారా? ప్రభునందు ప్రియులారా, నేను ఇక్కడ ఉన్నాను, నా దగ్గర బంగారం ఉంది, నా దగ్గర ఒక వస్తువు ఉంది, నేను ఎవరికైనా ఇవ్వాలి అంటే ఎవరికి ఇస్తాను? కాదు సిస్టర్, నా దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇస్తాను, దూరం ఉన్న వాళ్ళకి ఇవ్వగలుగుతానా? హల్లెలూయా. ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఇస్తాను, అదొక విషయం. ఓకే, అది వేరు. ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఇస్తాను, మనసులో ఉన్న వాళ్ళకి ఇస్తాను, కరెక్టే. కానీ ఎప్పుడైతే నాకు దగ్గరగా ఎవరుంటారో వాళ్ళకి నా విలువైన వస్తువులని పట్టుకోమని ఇస్తాను. హల్లెలూయా. ఎవరికి ఇస్తాను? నాకు విలువైన వస్తువులన్నీ పట్టుకోమని ఎవరికి ఇస్తా? దూరం ఉన్న వాళ్ళకి ఇవ్వగలుగుతానా? ఇవ్వలేను. అందుకే దేవునికి ఎలా ఉండాలి? మనం ఉండాలి. హల్లెలూయా. అప్పుడే నూతన స్వభావం మనలో కలుగుతుంది, నూతన హృదయం మనలో కలుగుతుంది, నూతన తలంపులు మన జీవితాల్లో కలుగుతాయి, నూతన ఆశీర్వాదాలు మన జీవితాల్లో కలుగుతాయి కదా. కాలాలు మారుతున్నప్పుడే నేలలో ఎన్నో మార్పులు చూస్తున్నాం, బ్రతుకులో కూడా అలాంటి మార్పులు చేయగలిగిన వాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఉదయకాలం ప్రభు సన్నిధికి వచ్చిన ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ఆయన